మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ఈరోజు మరింత సూటిగా మేము నీ వాక్యాన్ని విన్నాం. బంగారం లాంటి భవిష్యత్తు కావాలంటే మేము కష్టపడాలని, సోమరితనాన్ని, నిద్రపోతుతనాన్ని, తిండిపోతుతనాన్ని విడిచిపెట్టాలని, పనిలో జాగు చేయకుండా, ఆలస్యం చేయకుండా శ్రద్ధ వహించాలని, ఏలుబడి చేయాలని, భద్రతను, భరోసాను, భవిష్యత్తును భార్య బిడ్డలకు కలిగించాలని, అనుగ్రహించాలని విలువైన సందేశం విన్నావు నాయన. ప్రేమ లేని, ప్రార్థన లేని, పరిశుద్ధత లేని కుటుంబం నరకప్రాయం. అలా కాకుండా నాయన, బంగారం లాంటి భర్తగా, భార్యగా, బంగారం లాంటి తండ్రిగా, బంగారం లాంటి తల్లిగా, బంగారం లాంటి బిడ్డలకు నాయన ఆత్మీయతను నేర్పిస్తూ భవిష్యత్తును ప్రభువా నీ యొక్క చిత్త ప్రకారము వారికి కలిగించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.